పల్లి చట్నీ దోశ, ఇడ్లీ, ఉప్మా, చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది ఇలా చేస్తే చట్నీ. ఫస్ట్ అయితే ఎలా తయారు చేసుకున్నా చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలి. మీడియంగా పెట్టుకునే పల్లీలు లోపల నుండి మంచిగా వేగుతాయి. ఈ పొట్టు అంతా చిట్లేటట్టుగా వేయించుకోవాలి. మొత్తం చిట్లి ఇట్లా సపరేట్ కావాలి. అలా అయితే పచ్చి పచ్చి వాసన రాదు. ఇలా మొత్తం చిట్లి పొట్టు అంతా సపరేట్ కావాలి. వేయించుకున్నాక పల్లీలను తీసి పక్కన పెట్టుకొని సరిపోను ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఈ చట్నీ టేస్ట్ అంతా పల్లీలు వేయించే దాన్ని బట్టే ఉంటుంది. పల్లీలు మంచిగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. తర్వాత గుప్పడి కొత్తిమీర తీసుకొని మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేయించుకున్నాయన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని జీలకర్ర, తగినంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా గ్రైండ్ అయ్యాక వాటర్ పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ పట్టుకోవాలి చట్నీని. ఇలా పట్టుకున్న చట్నీ దోశలోకి, ఇడ్లీలోకి ఎందులోకైనా బాగుంటుంది. పోపు ఏం అవసరం లేదు ఈ చట్నీకి. పోపు లేకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది.